హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం ఈ యొక్క తిరుమల తిరుపతికి సంబంధించి స్థాపత్యవేద ఆయాది గణనం అనేటటువంటి ప్రాచీన వాస్తు కళ పద్ధతులు ఉపయోగించి ఒక 1300 శతాబ్దంలో అంతకు ముందుగా ఉండవచ్చు కట్టినటువంటి ఆ యొక్క దేవాలయాన్ని ప్రూవ్ చేసేటటువంటి క్రమంలో కొన్ని ధర్మ సందేహాలను కూడా నివృత్తి చేయవలసి వస్తుందన్నమాట. అందువల్ల ఈ యొక్క వీడియోలో మనం తిరుమల తిరుపతి బాలాజీ దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేటప్పుడు డైరెక్ట్‌గా వారి యొక్క దర్శనం చేసుకోవాలా? అంతకంటే ముందు మనం చేయవలసినటువంటి ఆచారం ఏదైనా ఉందా? అనేది మనం చూసినప్పుడు మిత్రులారా, ఖచ్చితంగా స్వామి యొక్క దర్శనం చేసుకునే ముందు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే ముందు వరాహస్వామి దర్శనం ఖచ్చితంగా చేసుకోమని చెప్పారనమాట. ఇది ఎక్కడుంటుందండి? స్వామివారికి మహాప్రదక్షిణ చేసేటప్పుడు ఆ యొక్క ఉత్తర మాడవీధి ఈశాన్యం దగ్గరగా మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో, ఈ యొక్క మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో, ఈ యొక్క మెయిన్ టెంపుల్‌కి ఉత్తర ఈశాన్యాన అంటే ఇక్కడ ఉందనమాట. ఆ మెయిన్ టెంపుల్ రెస్పెక్ట్‌గా చేసుకొని మనం చెప్పినప్పుడు, ఈ యొక్క ఉత్తర ఈశాన్యంగా మెయిన్ టెంపుల్‌ని దృష్టిలో పెట్టుకొని, అదే రకంగా ఈ యొక్క కోనేరు ఏదైతే ఉందో, కోనేరుకు వాయువ్యం పక్కగా తూర్పు ముఖంగా ఈ యొక్క స్వామి కూర్చొని ఉంటారండి. సో, ఎందుకు ఈ యొక్క ఆచారం అనేది వచ్చింది అనే దాని మీద ఒక ప్రాచీనమైనటువంటి ఒక చరిత్ర కథ అనేది ఉందన్నమాట. అది మనం చూసినప్పుడు మన హరికొలువు అనేటటువంటి దీంట్లో శ్రీ వరాహస్వామి ఆలయం గురించి చెప్తూ, తిరుమలలో ఈ యొక్క శ్రీ స్వామి పుష్కరిణి అనేది ఏదైతే ఉందో, అది వాయువ్య మూలంలో తూర్పు ముఖంగా ఉంటుందన్నమాట ఈ యొక్క ఆలయం. సో, శ్రీ మహావిష్ణువు ఆది వరాహస్వామిగా అవతరించి ఈ యొక్క భూదేవిని రక్షించి ఇక్కడ నిలిచాడనమాట మొట్టమొదటిగా. అందుకే ఇది ఆది వరాహ క్షేత్రం అని ప్రసిద్ధి పొందింది. ఆ తర్వాత మరికొంత కాలానికి శ్రీనివాసుడు వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చి తాను ఉండడానికి వరాహస్వామిని 100 అడుగుల స్థలాన్ని దానంగా అడిగారనమాట. అంటే మన వెంకటేశ్వర స్వామి ఆలయం కంటే ముందే శ్రీ వరాహస్వామి ఆలయం ఇక్కడ ఉంది అనేది దీని ద్వారా రుజువవుతుందనమాట. అందువల్ల వారికి ఆ యొక్క స్థలాన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళిద్దరూ ఒక అగ్రీమెంట్‌కొచ్చారనమాట. ఆ అగ్రీమెంట్ ఏంటంటే, ప్రథమ దర్శనం, ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం అను నియమ ఒప్పందంతో దానపత్రం రాసిచ్చి ఎవరికి? వరాహస్వామికి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఒక దానపత్రం, ఒక అగ్రీమెంట్ అనేది ఇచ్చి 100 అడుగుల స్థలాన్ని దానంగా పొందారనమాట. ఆ తర్వాత కాలంలో ఆ క్షేత్రంలో ఆయన తన ప్రాబల్యాన్ని పెంచుకున్నారనమాట వెంకటేశ్వర స్వామికి. అందువల్ల ప్రస్తుతం ఆనాటి నియమం ప్రకారమే నేటికి తిరుమలలో శ్రీ భూవరాహస్వామి వారికి తొలిగా పూజా నివేదనాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. అంతేగాక శ్రీ వరాహస్వామి వారికి కావలసిన నివేదనలు, పూజా సామాగ్రి వగైరాలన్నీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచే నేటికి పంపబడుతూ ఉండడం అనేది గమనించదగ్గ విషయం. అలాగే వరాహస్వామిని తొలుత దర్శిస్తేనే వెంకటేశ్వరుడు కూడా సంతోషిస్తారంట. అర్థమైందా? సో, అలాగే మనం తిరుమల టెంపుల్‌కి వెళ్ళినప్పుడు డైరెక్ట్‌గా ఆ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించడం ఆయనకి తృప్తికరం కాదంట. సో, క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీ వరాహ స్వామిని దర్శించిన తర్వాతే శ్రీనివాసుడిని దర్శించడం కూడా ఫలప్రదం అని చెప్తున్నారనమాట. కానీ ఇప్పుడు ఈ వరాహస్వామి ఆలయం గురించి ఒక ప్రాచీన శాసనాలంతగా కనపడట్లేదు యాక్చువల్‌గా. తొలిగా మన దృష్టికి వచ్చింది 1380లో కీర్తి శకం ఒక శాసనంలో శ్రీ వరాహస్వామి వరాహ నాయనారిగా పేర్కొనబడ్డారనమాట. ఆ తర్వాత 1476 నాటి శాసనంలో ఈ వరాహస్వామి జ్ఞానపిరాన్ అని పేర్కొనబడ్డాడు. అంటే జ్ఞాన ప్రదాత అని అర్థం అనమాట. సో, ఇక్కడ తొలిగా ఈయనను దర్శిస్తే భక్తుడు జ్ఞానమయ కోశంలో ప్రవేశిస్తాడట. జ్ఞానమయ కోశంలో ప్రవేశించిన భక్తునికి ఆనందమయ కోశం సులభంగా, శాశ్వతంగా సిద్ధిస్తుంది. అందుకే చివరగా
ఆనంద ప్రదాత అయినటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించవలెను. ఆనంద నీలను దర్శించిన భక్తుడికి శాశ్వత ముక్తి కరతాళ మలకం అని చెప్పారనమాట. ఈ యాక్చువల్‌గా ఇదంతా మన 'హరికొలువు' అనేటటువంటి దాంట్లో వారు స్వామి గురించి చెప్తూ 1981 క్రీస్తు శకం తర్వాత వ్యవహారంలో ఆది వరాహ పెరుమాళ్ అని పిలువబడిన ఈ వరాహ స్వామిని ఔత్తరాహులు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆది గురువుగా పేరు కొట్టారు. అంటే ఈయన ఆయనకి గురువు అనమాట వరాహస్వామి. జ్ఞానప్రదాత అయిన గురువు ద్వారానే భగవంతుడిని దర్శించవలె. అప్పుడే భగవత్ సాన్నిధ్యం సులభంగా లభ్యమవుతుంది. అందువల్ల వరాహస్వామిని తొలిగా దర్శించిన తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శించడం సాంప్రదాయం. ఈ యొక్క క్వెషన్‌కి ఈ యొక్క వీడియో గూడా చెప్పడానికి కారణం ఏంటంటే, మనం టెక్నికల్‌గా ఒక దేవాలయ ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా కట్టారు? దాని యొక్క వైబ్రెన్సీ ఏంటి? అక్కడ ఉన్నటువంటి కొలతలు తీసుకున్నప్పుడు చాలా యాక్యురేట్‌గా సరిపోయినాయండి. అంటే ఎంతో మానసిక ఆనందం కలిగిందన్నమాట. అప్పుడు ఒకరు కామెంట్ పెట్టారనమాట. చాలామంది ఈ రోజున డైరెక్ట్‌గా తిరుమలకొచ్చిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నారు. వీని దర్శనానికి వెళ్ళట్లేదు. సో, కారణం ఏంటి అని చెప్పారు. సీ ఖచ్చితంగా ఈ రకమైన ఒక అగ్రీమెంట్ ఉంది అనేది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకువెళ్ళాలి. భక్తులకు తెలియజేసే విధంగా వారేదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా యాక్చువల్‌గా వెంకటేశ్వర స్వామి దేవాలయం తూర్పు దిక్కుగా ఉంటుంది. ఈశాన్యానికి 7.5 డిగ్రీలు తిరిగింది. ఈ ఆదివరాహ పెరుమాళ్ ఈ యొక్క స్వామి గుడి తూర్పు ముఖంగా ఉంటారు. 2.5 డిగ్రీలు అంటే ఈశప్రాచి శాస్త్రంలో ఏదైతే చెప్పారో చాలా క్లోజ్‌గా 2.5కే ఉందన్నమాట. ఇప్పటికీ ఈశప్రాచికి 7.5 డిగ్రీలు తిరిగినా కొన్ని లక్షల మంది భక్తుల్ని అది అట్రాక్ట్ చేస్తుంది అంటే, దానికి సంబంధించిన పరిశోధన కూడా మేము చేస్తూ ఉన్నాం మిత్రులారా. సో, థాంక్ యూ వెరీ మచ్.